ఎలాంటి ముందస్తు అనుమతి లేకుండా సెలవు సైతం పెట్టకుండా 3 రోజుల నుండి విధులకు గైర్హాజరవుతున్నందుకు గాను నల్గొండ జిల్లా వ్యవసాయ శాఖ కార్యాలయంలో పరిపాలనా అధికారిగా పనిచేస్తున్న అబ్దుల్ మన్నన్ను తక్షణమే సస్పెండ్ చేస్తున్నట్లు నల్గొండ జిల్లా కలెక్టర్ సి నారాయణ రెడ్డి తెలిపారు. శనివారం ఆయన జిల్లా వ్యవసాయ శాఖ అధికారి కార్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ సిబ్బంది హాజరు రిజిస్టర్ను రైతు రుణమాఫీకి సంబంధించి ఏర్పాట్లు చేసిన ఫిర్యాదుల విభాగాన్ని తనిఖీ చేశారు. హాజరు రిజిస్టర్ పరిశీలన సందర్భంగా కార్యాలయ పరిపాలనాధికారి అబ్దుల్ మన్నన్ గడిచిన 3 రోజులుగా విధులకు గైర్హాజరవుతున్నట్లు గుర్తించిన జిల్లా కలెక్టర్ వివరాలను అడగగా ఎలాంటి సెలవు దరఖాస్తు చేసుకోలేదని, అలాగే సమాచారం సైతం ఇవ్వలేదని కార్యాలయ సిబ్బంది జిల్లా కలెక్టర్కు తెలపగా దీనిపై జిల్లా కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేస్తూ వెంటనే అబ్దుల్ మన్నన్ను సస్పెండ్ చేస్తున్నట్లు తెలిపారు. పని వేళల్లో కార్యాలయంలో ఉండకపోయినా ఎలాంటి సమాచారం లేకుండా ముందస్తు అనుమతి లేకుండా విధులకు గైర్హాజరైనట్లయితే కఠిన చర్యలు తీసుకుంటామని, ఏ శాఖ ఉద్యోగులనైనా వదిలిపెట్టేది లేదని కలెక్టర్ హెచ్చరించారు. అందువల్ల జిల్లాలోని ప్రభుత్వ ఉద్యోగులందరూ సమయపాలన పాటించాలని, ముందస్తు అనుమతి లేకుండా విధులకు గైర్హాజరు కావద్దని కోరారు. ఇక్కడ డిస్ట్రిక్ట్ రివెన్యూస్ అంటే ఇక్కడికి వస్తే అన్ని ఇవ్వాలి. మీరు ఏం చేస్తున్నా ఫోన్ కాల్ పట్టుకొని ఆ ఫోన్ కాల్ నాన్న ఏం పనిచేయలేదు. ఒక రూమ్లో ఇక్కడ బయట రూమ్లో బ్రేక్ఫాస్ట్ తప్పేయండి. అట్లీస్ట్ 2 ఆపరేటర్స్, 2 మొబైల్ పనిచేసేవాళ్ళు. ఒక కాల్ వస్తే వాళ్ళ కాల్లోకి ఒక 2 నిమిషాలు ఫోన్లో పెట్టి వాళ్ళ పరిస్థితిని చెక్ చేసి చెప్పేశారు అప్పుడే. అంతేగాని రీసెర్చ్ చేసుకొని నీకు ఎప్పుడు చెప్తాము ఏ వందలు ఇవన్నీ ఉండదు. డేటా